తొలి టీ20లో భారత్ స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ 132 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఆ వెంటనే 13 ఓవర్లలోపే ఛేదించడం మనమైతే జరిగింది. సో తొలి టీ20లో గెలిచాం. ఇక రెండో టీ20లోనూ స్పిన్ మాయాజాలం అయితే కొనసాగింది. కానీ ఇంగ్లాండ్ కొంతవరకు ప్రతిఘటించింది. ఏకంగా లక్ష్యాన్ని 166కు తీసుకెళ్లింది. అయినా తిలక్ వర్మ మెరుపులతో కష్టపడి అలాగోలా టీమిండియా అయితే గెలిచేసింది. ఇక మూడో టీ20లోనూ స్పిన్నర్ల అదే జోరు కనబరిచారు. అయితే ఇంగ్లీష్ జట్టు ఇంకాస్త ప్రతిఘటించింది. ఈసారి లక్ష్యం 172 పరుగులకు తీసుకెళ్లింది. కానీ ఈసారి మాత్రం విజయం ప్రత్యర్థినే వరించింది. బ్యాటర్లు అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడంతో మూడో టీ20లో భారత్కు ఓటమి అయితే తప్పలేదు. పర్యటనలో తొలి విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు 5 మ్యాచ్ల సిరీస్ను కొంతవరకు రసవత్తరంగా మార్చింది. హ్యాట్రిక్ విజయంతో ఇంగ్లాండ్పై సిరీస్ విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశలకు బ్రేక్ పడింది. 5 టీ20ల సిరీస్లో మూడో మ్యాచ్లో 26 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లీష్ జట్టు భారత ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. మంగళవారం టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు అయితే సాధించింది. ఓపెనర్ బెన్ డకెట్ 28 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో 51 పరుగులు చేసి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ 24 బంతుల్లో 1 ఫోరు ఏకంగా 5 సిక్స్లతో 43 పరుగులతో మెరుపులు మెరిపించారు. అయితే అదిరే ఫామ్ను కొనసాగిస్తున్న వరుణ్ చక్రవర్తి మరొకసారి 5 వికెట్ హాల్ అయితే అందుకున్నాడు. 24 పరుగులిచ్చి 4 ఓవర్లకు గాను 5 వికెట్లు పడగొట్టాడు. ఇక హార్దిక్ పాండ్యా 33 పరుగులిచ్చి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 19 పరుగులిచ్చి 1 వికెట్తో ఆకట్టుకున్నారు. అనంతరం టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో గాను 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బ్యాటర్లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 1 ఫోరు 2 సిక్స్లతో 40 పరుగులు, అభిషేక్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్, బ్రాడెన్ కార్స్ 2 వికెట్లు తీయగా జెమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్కి 1 వికెట్ అయితే దక్కింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 1-2తో నిలిచింది. అయితే శుభారంభం లేదని చెప్పుకోవచ్చు. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం అయితే దక్కలేదు. సంజు శాంసన్ వరుసగా మూడో మ్యాచ్లోనూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనూ అదే విధంగా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బాల్ను భారీ షాట్ ఆడే క్రమంలో సంజు శాంసన్ 3 పరుగులు చేసి వికెట్ పారేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రాగానే అభిషేక్ శర్మతో కలిసి దూకుడుగా ఆడే ప్రయత్నం అయితే చేశాడు. 5 బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ అతను బ్రాడెన్ కార్స్ క్యాచ్అవుట్గా ఫెయిలింగ్ చేర్చాడు. దాంతో క్రీజులోకి తిలక్ వర్మ రాగా సూర్య భారీ సిక్స్తో జోరు మీద కనబడ్డాడు. కానీ మార్క్ వుడ్ బౌలింగ్లో అనవసర షాట్తో వికెట్ పారేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. దాంతో భారత్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు అయితే చేయగలిగింది. ఇక తర్వాత 6 బౌండరీతో క్రీజులో సెట్ అయ్యే ప్రయత్నం చేసిన తిలక్ వర్మ 18 పరుగుల దగ్గర అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. అయితే ఈ బాల్ మాత్రం చాలా బ్రిలియంట్గా వేశాడని చెప్పుకోవచ్చు. ఓవర్ టర్న్ అయితే అయ్యింది. దాంతో భారత్ 68 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ రాగా హార్దిక్ పాండ్యా ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరు బౌండరీలు బాదకుండా సింగిల్స్ మాత్రమే తీశారు. దాంతో 40 బంతుల వరకు భారత్ బౌండరీ కొట్టలేకపోయింది. ఈ ఒత్తిడిలో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్ 6 పరుగుల దగ్గర వికెట్ కోల్పోయాడు. అర్ధ ఆర్డర్లో అవకాశం వచ్చినా కూడా వాషింగ్టన్ సుందర్ దాన్ని వినియోగించలేకపోయాడు అని చెప్పుకోవచ్చు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనుతిరిగ్గా హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అతన్ని ఓవర్టర్న్ క్యాచ్ అవుట్ బోల్తా కొట్టించడంతో భారత్ ఓటమి అయితే ఖాయమైంది. అయితే ఓవరాల్గా మూడో టీ20లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక 4వ టీ20 శుక్రవారం పూణేలో జరుగుతుంది. ఆ టీ20 ఎలాగైనా గెలిస్తే సిరీస్లో ముందుకెళ్తాం కాక సిరీస్ కూడా గెలుస్తుంది. ఇక 5వ టీ20 మీద అంత ప్రాముఖ్యత అయితే ఉండదు. అయితే మీరేమనుకుంటున్నారో 4వ టీ20 ఎవరు గెలుస్తారనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.